బడి ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయినటువంటి వీళ్ళు మళ్ళా ఇక మనకు అధికారం రాదు ఈ విధంగా గనక కొనసాగితే అని ఒక నిర్ణయానికి వచ్చి మొట్టమొదటి ఎజెండాగా అమరావతి మీద విషం చిమ్మారు. అమరావతి గురించి వాళ్ళకి తెలియదండి. అమరావతి అనేది ఒక పెద్ద ప్రాశస్త్యమున్న స్థలం, అది పుణ్యక్షేత్రం, అది దేవతల రాజధాని. చంద్రబాబు నాయుడు గారన్నా పవన్ కళ్యాణ్ అన్న పదే పదే దేవతల రాజధాని. అక్కడ దలైలామా గారు వచ్చి అక్కడ పెద్ద యాగాలు చేశాడు. శాతవాహనుల రాజధాని అది. కాలచక్ర మహాసభలు జరిగినాయి అక్కడ. అమరావతిలో కాలచక్ర మహాసభలు దలైలామా ఊరకబెట్టారండి. హిందూ బౌద్ధ మతం ఎందుకు పెట్టారు అక్కడ? అంత బౌద్ధ నడయాడిన దలైలామా గారు నడయాడిన స్థలము, శాతవాహనుల రాజధాని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పెట్టకముందే శాతవాహనుల రాజధాని అది. అలాంటి రాజధానిని పట్టుకొని అక్కడ మహిళలు ఉద్యమిస్తే మీరన్న మాటలేంటి? అది నేనైతే మళ్ళీ రిపీట్ చేయను, అనొచ్చా ఆ మాట? మీరు ఎక్కడ ఉంటున్నారు? ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడు? ముఖ్యమంత్రి సతీమణి ఎక్కడ ఉంటుంది? వైకాపా నేతలు ఎక్కడ ఉంటా ఉన్నారు? ఆ మాటలు అసలు అనొచ్చా? అక్కడ ఉన్న అక్కడ నీకు అన్నిట్లో నీ ఛానల్ ఏంటి? నీలి ఛానల్, నీ సొంత ఛానల్. పేమెంట్ జర్నలిస్టు అతను, సీనియర్ జర్నలిస్ట్ అంటే నేను ఒప్పుకోను. అతను సాక్షి పేమెంట్ జర్నలిస్టు. ఒక బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు వేస్తే కొడాలి నాని వంశీ ఏ విధంగా మురిగారో, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అనే పేరుతో నువ్వు పేమెంట్ తీసుకొని ఆ విధంగా మాట్లాడతావా? గతంలో భువనేశ్వరి గారి గురించి కూడా నీ భర్త నిజం. అప్పుడు ఆ రోజు మేడం గారు, భువనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలంటే ఎన్ని ప్రశ్నలండి? నీ భర్త నిజంగా నీ భర్త ఏంటి? ఒళ్ళు బలిసి మాట్లాడావా? చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాష్ట్రానికి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, జాతీయ నేతను పట్టుకుని ఏంటి అసలు? నువ్వు సరిగా మాట్లాడతావా? ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు మాట్లాడతావా? నువ్వు ఆ రోజు ఊరికే ఒక కాలర్ ఫోన్ చేసి లక్ష్మీ పార్వతి గారిని, అతను ఏం మాట్లాడలా, అమ్మ నువ్వు డివోర్స్ తీసుకోకుండా అనగానే పిచ్చి మాటలు మాట్లాడబాకు, నీకు చెల్లెలు లేరా, తల్లి లేదా, ఆ వ్యక్తిగతం అని మాట్లాడిన నువ్వు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వయసు అయింది అరెస్ట్కి. ఓంప్రకాష్ చౌతాలాను అరెస్ట్ చేశారు. బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళని చేశారు. వాళ్ళ వయసు ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఇంకా అసలు మా పోలీసులు ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నిన్ను ఒక సాక్షిని ఎలో చేశారు. నీకు చంద్రబాబు నాయుడు గారికి కానీ సీనియర్ జర్నలిస్టు, నీకంటే చాలా పెద్ద జర్నలిస్టు కొల్లు అంకబాబు గారిని కానీ రంగనాయకమ్మ గారిని కానీ మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఒక కాగితం ఇచ్చారా? అసలు మీరు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆధారాల కోసం వెతుక్కున్నారు. మీరు కోర్టులు కూడా కామెంట్ చేసినాయి. అట్లాంటిది మీకు ఎఫ్ఐఆర్ఏ చేతిలో పెట్టారు. నీకు పలానా ఖమ్మంపాటి శిరీష దళిత మహిళా రాజధాని చాలా ఉద్యమ నాయకురాలు, అదే నిన్ను సక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నువ్వు నా మీద తప్పంటావు. నువ్వేమన్నావు? అతను మాట్లాడిన దాన్ని ఆ వార్త నేను కూడా చూశాను. దేవతలంటే ఇది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది.